ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనట్టి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు పేట మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంతకాలం నుండి కూడా కొన్ని పరిస్థితుల నుండి అనుకూలపరిచి ఆయన కృప చేత బ్రతికించినందుకు దేవునికి నేను ఎంతో రుణస్థుడనై ఉంటున్నాను. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఆయన కాచి కాపాడుతున్నాడని విశ్వసిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరొకసారి దేవుడు వీడియో చేయడానికి నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాను. అదేవిధంగా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడవలసిన మాట బైబిల్ గ్రంథంలో మోషే కాలంలో ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠాన్ని గూర్చి దేవుడు ఎంతో చక్కగానో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, మోషే ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని నిత్యము మండుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు అని. ఈ మాట మనకి ఎక్కడ కనబడుతుందంటే లేవియా కాండము 6వ అధ్యాయము 10వ వచనంలో కనబడుతుంది. ఎందుకు అక్కడ కనబడుతుంది అంటే అక్కడ మోషేతో దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మన బలిపీఠం మీద నిత్యము అగ్ని మండాలి అనబడేటువంటి మాటను మనం తీసుకుందాం. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని రాజు పెడతాం. మోషే ఆయామైపోయింది. మోషే కాలంలో తనతో పాటు ఉన్నటువంటి జత పనివాడైనటువంటి అహరోను అన్నాడు కదా, వీళ్ళిద్దరే కదా ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళింది, ఐగుప్తు దేశ ప్రజలను విడిపించుకోవడానికి. మోషేకు నోరుగా అహరోను దేవుడు ఇచ్చాడు కదా. కాబట్టి ఆ అహరోనే తదుపరి పరిణామంలో దేవుడు మోషేతో చెప్తే మోషే ఉండి అహరోనుకు చెప్పాడు, ప్రతి ఉదయం సాయంకాలం ఆ బలిపీఠం మండాలి. ఆ బలిపీఠం మండుతూ ఉన్నప్పుడే మనకు ఒక విధమైనటువంటి శక్తి. ఈరోజు ఆలోచించేద్దాం, అది ఆరిపోకూడదు. దేవుడు చెప్తున్నాడు, అది నిత్యము మండుచూ ఉండాలి అంటున్నాడు ఆయన. ఈరోజు దేవుని వాక్యం నుంచి మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనకు ఒక బలిపీఠం ఇచ్చాడు. ఆ బలిపీఠం మీద మనము నిత్యము అగ్నిని మండించేటి వారమై ఉంటున్నాము. మనము దేవుడు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అదేవిధంగా మీ దేహం మీది కాదు, అది దేవుని ఆలయమై ఉంది అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ ఆలయంలో ఒక బలిపీఠం ఉంది. ఈ ఆలయంలో ఒక బలిపీఠమును స్థిరపరచుకుని ఉన్నా. అక్కడే సింహాసనం ఉంది, అక్కడే బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉందా లేదా అన్నది ఈరోజు నీవు నేను గుర్తించాల్సినటువంటి విషయం. ఆలోచించాలి. ఈ బలిపీఠమును చక్కగా కాపాడుకోవాలి. ఆ బలిపీఠం మీద మంట ఎల్లప్పుడూ ఉదయము సాయంకాలము రాజబెడుతూ ఉండాలి. ఈ మంట ఒక సాదృశ్యంగా తీసుకుంటే, ఈ మంట దేనికి గుర్తంటే నీ ప్రార్థన, నా ప్రార్థన. ప్రతి ఉదయమున దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, ప్రతి సాయంకాలము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇలా ఉదయము సాయంకాలం ప్రార్థించడం వలన ఆ ప్రార్థన మనకు మన కుటుంబానికి శ్రేయస్కరం. ఎలా శ్రేయస్కరం అనంటే, ఆ ప్రార్థన ద్వారా యోబు ఇంటి చుట్టూ వేసినటువంటి కంచె దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడలకును, నీకు కలిగిన దానంతటికి వేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు అటువంటి కంచె కావాలంటే నీ హృదయమైనటువంటి బలిపీఠం మీద నీ ఒక మంట మండాలి. చూడండి,
సంఖ్యాకాండ 16వ అధ్యాయంలో ఒక భయంకరమైనటువంటి తెగులు వచ్చింది. ఆ తెగులును ఎదుర్కోవడానికి దేవుడు మోషేతో ప్రార్థించాడు. మోషే ప్రార్థిస్తే మోషేతో దేవుడు అన్నాడు, ఆ తెగులు ఆపాలంటే, ఆ తెగులు ఇదిగో నా సన్నిధి నుండి బయలుదేరింది కాబట్టి దానిని ఆపాలి అంటే ఆ బలిపీఠం మీద అహరోను రాజు పెడుతున్నటువంటి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులను తీసుకొని ధూపార్తిలో వేసుకొని చనిపోయిన వారికిని బ్రతికిన వారికిని మధ్యన నిలబడితే ఆ యొక్క ఏంటంటే వచ్చేటువంటి తెగులు ఆగిపోద్ది. ఈరోజు మన ప్రార్థన శక్తి ఉన్నప్పుడు, మన మీద దేవుని శక్తి మనలో ప్రభావితం చేస్తున్నప్పుడు, ఇదిగో ఎదురవుతున్నటువంటి తెగులు వంటి సమస్యలు, తెగులు వంటి శోధనలు, లోక సంబంధమైన నేత్ర దృష్టి, లోక సంబంధమైనటువంటి కను దృష్టి, లోక సంబంధమైనటువంటి చల్లంగి చాతబడి మాంత్రిక తాంత్రిక శక్తులను ఎదుర్కోవాలంటే మొదట మన బలిపీఠం మీద అగ్ని రాజబెట్టబడేటి వారు ఉండాలి. ఒక సాతాను సామ్రాజ్యముల యొక్క వెన్నులో వణుకు పుట్టించాలంటే, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలంటే, ఎదురుతున్న సమస్యను జయించాలంటే, ఇదిగో ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు ఎలాగైతే మండుతూ ఉన్నాయో ఆ నిప్పులు తీసుకొని తన ధూపార్తులు వేసుకుని ఎదురు నిలబడినటువంటి అహరోను వలె నీవు నేను కూడా నిలబడాలి. ఇలా నిలబడితే ఖచ్చితంగా దేవుడు తన మహిమ చేత నిన్ను బలపరుస్తాడు. నీ కుటుంబంలో ఎదురయ్యే ప్రతి సమస్యను దేవుడు ఈజీగా తొలగించగలడు. ఎందుకంటే నీ బలిపీఠం మీద అగ్ని మండుతా ఉంది. ఆ బలిపీఠం ఊరకు లేదు కాబట్టి పడిపోయిన బలిపీఠాలు కొన్ని ఉన్నాయండి. ఆ బలిపీఠాలు చాలా విధాలుగా పడిపోతా ఉంటాయి. సో మనకు అవసరం లేదు, ఉన్నాయి. కానీ మీకు చెప్తున్నాను విషయం ఏంటంటే, మన హృదయమైనటువంటి బలిపీఠం మీద మనము సరైనటువంటి మంటను వేయాలి, సరైనటువంటి నిప్పును రాజబెట్టాలి. ఇలా రాజబెట్టడం వలన ఎదురవుతున్నటువంటి శోధకుడు, ఎదురుపడుతున్న సమస్యలను దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత జయించగలమని ప్రభు పేట మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు మన వెనుకడుగా దేవుడు దీవించుగాక. ఆమేన్.